ఓం శ్రీ మాత్రే నమః. మే 20వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు సోమవారం. తిథి ద్వాదశి మధ్యాహ్నం 3 గంటలకు. నక్షత్రం చిత్త తెల్లవారుజామున 5 గంటల 9 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 34 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 19 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల నుంచి 1 గంట 12 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాల నుంచి 3 గంటల 44 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల నుంచి 3 గంటల 25 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 38 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు. ఈరోజు విశేషం వైశాఖ మాస సోమవారం ద్వాదశి. ఈ వైశాఖ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజించిన ప్రార్థించిన విశేషమైన పుణ్య ఫలితం. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు, అందుకే వైష్ణవాలయాల్లో అలంకారాలు ఎక్కువగా చేస్తుంటారు. అలాగే ఈ సోమవారం మహాశివుణ్ణి పూజించిన సకల శుభాలు చేకూరుతాయి. శివో అభిషేక ప్రియ అన్నారు. అంటే శివునికి అభిషేకం అంటే ప్రీతి. చెంబుడు నీళ్లు ఆ శివలింగంపై పోసి నమస్కరిస్తే చాలు, శివయ్య తప్పకుండా అనుగ్రహిస్తాడు. హిందూ సంప్రదాయం ప్రకారం ఏ నీటి స్వరూపమైన గంగ అని పిలవడం పరిపాటి. శివునికి జలాభిషేకం అంటే ప్రీతి. జలం అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రతి సోమవారం శివలింగాన్ని కొద్దిపాటి జలంతో అభిషేకిస్తే చాలు, శివానుగ్రహం పొందవచ్చు. మరి అందుకే శివుడు భక్త సులభుడయ్యాడు. ఐశ్వర్యం కోరుకునేవారు సోమవారం నాడు పరమశివుని బిల్వ దళాలు అంటే మారేడు దళాలతో అర్చిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయని శాస్త్రవచనం. దేవతా వృక్షంగా పేరొందిన మారేడు చెట్టు ఆకులు అంటే మారేడు దళాలలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందట. మారేడు దళాలు శివభక్తులకు సులభంగా దొరుకుతాయి. తన భక్తుల నుంచి ఆకులు తీసుకుని వారి అష్టైశ్వర్యాలు ప్రసాదించి పరమశివుడు భక్తవ శంకరుడయ్యాడు. సోమవారం ఆవు పాలతో పరమశివునికి అభిషేకం చేస్తే సమస్త అనారోగ్య సమస్యలు పోయి మంచి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గోవు పాలు కూడా సులభంగా దొరికేవే. చిన్న ఉద్ధరిని ఆవు పాలతో శివయ్యని అభిషేకిస్తే చాలు, మంచి ఆరోగ్యాన్ని మనకందించే భోళా శంకరుడు పరమశివుడు. పరమశివుణ్ణి పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో అభిషేకిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి. అయితే పంచామృతాలతో అభిషేకించిన తర్వాత శివలింగానికి తప్పనిసరిగా జలంతో అభిషేకం చేయాలి. పరమశివునికి విభూతి అంటే ఎంతో ఇష్టం. సోమవారం రోజు శివలింగాన్ని విభూతితో అభిషేకించి ఆ విభూతిని ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు నుదుటిన ధరిస్తే దారిద్ర్య బాధలు పోయి సకల ఐశ్వర్యాలు సమకూరుతాయని శాస్త్రవచనం. అయితే శివాభిషేకంలో వాడే విభూతి ఆవు పేడతో చేసిన పిడికల నుంచి తయారు చేసింది అయితేనే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. శివునికి భజనలన్నా కీర్తనలన్నా ఎంతో ప్రీతి. సోమవారం శివుని సన్నిధిలో లింగాష్టకం, బిల్వాష్టకం, శివాష్టకం వంటివి భజిస్తే మనం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు తొలగిపోయి అనుకూలత కలుగుతుంది. సోమవారం నియమనిష్టలతో శివ పూజ చేసేవారు ఉపవాసం ఉండాలన్న నియమమేమీ లేదు. అసలు మితంగా సాత్వికాహారం తీసుకునేవారు ప్రతిరోజు ఉపవాసం చేసినట్లే అని శాస్త్రంలో వివరించారు. ఇక నియమబద్ధంగా సోమవారాలు శివ పూజ చేసేవారు తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేసి శివాలయాన్ని సందర్శించాలి. తమ శక్తి మేరకు శివునికి అభిషేకాలు, అర్చనలు చేయించాలి. పండ్లు, పాలు, కూరగాయలతో చేసిన పదార్థాలను మితంగా స్వీకరించాలి. ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం తప్పనిసరి. పరమశివుణ్ణి పూజలో మనసే ప్రధానం. మనస్సును ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి. ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు, చెడు పనులు చెయ్యకూడదు. అలాంటి పవిత్రమైన మనస్సును భక్తితో శివునికి అర్పిస్తే ఆ శివుని అనుగ్రహం వలన జన్మరాహిత్యం కలుగుతుంది. అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం వంటి జన్మ కర్మల నుంచి విముక్తులం అవుతాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఇంట బయట సమస్యలు, చికాకులు తొలగిపోతాయి. ఇంటి నిర్మాణ యత్నాలలో అవరోధాలు దూరమవుతాయి. చాకచక్యంతో నెట్టుకొస్తారు. ముఖ్య వ్యవహారాలలో పట్టువిడుపు ధోరణి మంచిది. సోదరులతో ఆస్తి తగాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. వాహనాల విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. లాభాలు ఉంటాయి. ఉద్యోగుల కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. పారిశ్రామిక వర్గాలకు బాగుంటుంది. ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. వ్యాపార పరంగా కొంత శ్రద్ధ అవసరం. ఖర్చులు అదుపులో ఉంటాయి. లక్ష్యం నెరవేరుతుంది. పెద్దల సహకారంతో ఒక పని పూర్తవుతుంది. సామరస్య ధోరణి శ్రేయస్కరం. కీర్తి పెరుగుతుంది.
ఒత్తిడిని జయిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్ట యోగం ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆదాయపరంగా కలిసి వస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వివాదాలు, వాదనలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. లక్ష్మీ ధ్యానం శుభాన్నిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆటుపోట్లు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. చాకచక్యంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. రాజకీయ వర్గాలకు అందిన సమాచారం ఊరటనిస్తుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. బుద్ధి బలంతో లక్ష్యాన్ని చేరుతారు. మిత్రుల వల్ల కలిసి వస్తుంది. మనసులోని కోరిక తీరుతుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేసి విజయం సాధిస్తారు. సంపదలు సమకూరుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. పనుల్ని మధ్యలో వదిలివేయవద్దు. ఓర్పుతో వ్యవహరించండి. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. సూర్యనారాయణమూర్తి స్మరణ ఆనందదాయకం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు అవసరాలకు తగినంత ధనం సమకూరుతుంది. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. కళారంగం వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తొలగిపోతాయి. అడుగడుగున ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. పెద్దల సలహా తీసుకోవాలి. ప్రతి అడుగు ధైర్యంగా వేయాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. శుభం జరుగుతుంది. సమిష్టిగా నిర్ణయం తీసుకోండి. కాలం అనుకూలిస్తుంది. పట్టుదలతో లక్ష్యాన్ని చేరాలి. వ్యాపారస్తులకు శుభప్రదం. ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. నవగ్రహ శ్లోకాలు మనశ్శాంతినిస్తాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఇతరులను ఆకట్టుకునే తత్వంతో ఊహించని విజయాలు సాధిస్తారు. ఇంట బయట మీదే పైచేయి అవుతుంది. ఏ పని చేపట్టినా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకున్న రీతిలో ఉంటాయి. ఇంటి నిర్మాణాలు పూర్తి కావచ్చే సమయం. ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారస్తులు లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగులకు విశేష గుర్తింపు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. కాంట్రాక్టర్లకు మంచి ఫలితాలు కలుగుతాయి. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగిపోతాయి. కళాకారులకు కృషి ఫలిస్తుంది. చక్కటి కాలం నడుస్తుంది. ఆశయం త్వరగా సిద్ధిస్తుంది. అదృష్ట యోగం ఉంది. కుటుంబ సభ్యుల ప్రమేయంతో శాంతి లభిస్తుంది. పట్టు విడుపులతో ముందుకు సాగండి. సమాజంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. అన్ని విధాల అనుకూలమైన సమయం. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. శ్రమ ఎక్కువగా ఉన్నా ఫలితం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఐటీ, వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది.
ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి గోచరిస్తుంది. దూరమైన ఆప్తులు, శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయి. దీర్ఘకాలంగా నెలకొన్న ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో మీ పని విధానాన్ని అందరూ గుర్తిస్తారు. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు రావచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. యుక్తితో సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ ఫలితం శుభప్రదం. వ్యాపార లాభాలు ఉంటాయి. ఎటు చూసినా ఉత్తమ కాలం నడుస్తుంది. కోరికలు నెరవేరుతాయి. అధికార ప్రాప్తి ఉంటుంది. పలు మార్గాల్లో అభివృద్ధి కనపడుతుంది. తగినంత ప్రయత్నం చేయండి. తప్పకుండా విజయం వరిస్తుంది. పనులను మధ్యలో ఆపవద్దు. కృషి ఫలిస్తుంది. గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు మేలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించిన ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. శ్రీరామనామ స్మరణ శక్తిని ప్రసాదిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. కష్టపడితే కార్య జయం. దూరమైన కొందరు మిత్రులు తిరిగి దగ్గరకు చేరతారు. తెలివితేటలతో పెద్దలను మెప్పిస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తి చేసి అధికారుల ప్రోత్సాహం పొందుతారు. ఆనందించే అంశాలు ఉన్నాయి. 10 మందికి ఆదర్శవంతులవుతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలతో గడుపుతారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో భాగస్వాములవుతారు. యుక్తితో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఉద్యోగ లాభం ఉంటుంది. ఒక కోర్టు వ్యవహారం కొలిక్కి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. పారిశ్రామిక వర్గాల ఆశలు నెరవేరుతాయి. రావాల్సిన సొమ్ము అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన ప్రగతి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. కొందరు స్నేహితుల వల్ల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. గణపతి స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసం, దృఢదీక్షతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంటి నిర్మాణాలు, వాహనాలు కొనుగోలు యత్నాలు సానుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు ఉన్నా తరువాత సర్దుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. అనుకున్న మేరకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న బదిలీలు ఉండవచ్చు. అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహన యోగం ఉంటుంది. మిశ్రమ కాలం నడుస్తోంది. ఆచితూచి మాట్లాడండి. సమన్వయ లోపం లేకుండా ఏకాగ్రతతో పనిచేయండి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. మనోబలం రక్షిస్తుంది. స్వయంగా చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ఆపదలు తొలగుతాయి. ఆర్థిక స్థితి శుభప్రదం. ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా ఉండదు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. తోబుట్టువుతో విభేదాలు తొలగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీలు ఉండవద్దు. దెబ్బతింటారు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మస్థైర్యమే ఆయుధంగా పనిచేస్తుంది. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. కొన్ని తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లభిస్తుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మధ్యలో కొద్దిపాటి చిక్కులు కలిగినా అధిగమిస్తారు. ఉద్యోగాలలో మీ ఊహలు ఫలిస్తాయి. రాజకీయ వర్గాలకు అనుకోని విజయాలు ఉంటాయి. మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో లాభాలు పొందుతారు. కళాకారులకు అవకాశాలు కలిసి వస్తాయి. దైవ చింతన ఉంటుంది. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఓర్పుతో వాటిని అధిగమించండి. తోటివారి సహాయం తీసుకోండి. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. కొన్ని విషయాల్లో సానుకూలత గోచరిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. అన్నీ సర్దుకుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. స్నేహితులు సహాయం అందజేస్తారు. సంతానం నుంచి శుభవార్తను వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయం, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చూసుకోవాలి. ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మబలంతో ముందుకు సాగండి. ఎదురు చూస్తున్న పనిలో కార్యసిద్ధి ఉంటుంది. ఆస్తిపరంగా కలిసి వస్తుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రుణ సమస్యలు తగ్గుతాయి. సమిష్టి నిర్ణయాలు పనిచేస్తాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణదాతల ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సమస్యల నుంచి బయటపడతారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ లాభం పొందుతారు. గృహ నిర్మాణాలు సాగిస్తారు. ఆరోగ్యపరమైన చికాకులు తొలగుతాయి. వ్యాపారాలలో అవాంతరాలను అధిగమిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు లభిస్తాయి. మంచి గుర్తింపు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు అనుకూలమైన కాలం. కళారంగం వారికి అవకాశాలు మరింత దక్కుతాయి. కార్యక్రమాలు చకచకా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు లేదు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. స్థానచలనానికి అవకాశం ఉంది. విందు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్తను వింటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి స్మరణ శ్రేయోదాయకం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. కొన్ని సమస్యలను సొంత ఆలోచనలతో పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. పలుకుబడి కలిగిన వారికి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థుల ఆశయాలు ఫలిస్తాయి. వ్యాపారాల విస్తరణలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు కొన్ని విజయాలు చేకూరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగ వ్యాపార వృద్ధి ఉంటుంది. మిత్రుల సహకారంతో మేలు జరుగుతుంది. పట్టుదలతో చేసే ప్రయత్నం విజయాన్ని ఇస్తుంది. ఎవరితోనూ గొడవలు రానియకూడదు. శాంత చిత్తంతో సమాధానం ఇవ్వాలి. గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. ధనయోగం ఉంటుంది. శుభవార్తను వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఏలినాటి శని కారణంగా కొన్ని పనులు ఆలస్యంగా అవుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంటుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. అనుకూలమైన కాలం. సూర్య ధ్యానం సదా రక్షిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి క్రమంగా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. శుభవార్తను వింటారు. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు. కాస్తంత శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు.
చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాహ ఉద్యోగ యత్నాలలో పురోగతిని సాధిస్తారు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. మిత్రులతో విభేదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ధనలాభం పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. లక్ష్యం సిద్ధించే వరకు పనిచేస్తూనే ఉండాలి. అశ్రద్ధ వద్దు. ఆర్థిక స్థితి శుభప్రదం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సరైన ప్రణాళికతో కార్యసిద్ధి ఉంటుంది. నిరంతర కృషి అవసరం. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. విష్ణు సహస్రనామం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ముఖ్యమైన పనులను శ్రమపడ్డా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నేర్పుతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. తరచూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగ యత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా నడుస్తాయి. ఉద్యోగాలలో పని భారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి కొన్ని విజయాలు దక్కుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. రుణయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అదృష్టవంతులవుతారు. అద్భుతమైన ఆలోచనలు చేస్తారు. అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది. శత్రుదోషం తొలగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. బంధుమిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు కానీ, స్థలం కానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఇష్టదేవతా స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.